హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఈ మూడిట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలను ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, మా నాన్నతో పోటీ పడలేదని చెప్పేసి లోకేష్ గారు నేను ఒక మీటింగ్ మాట్లాడారు కదా, సో అందులో ఈ కామెంట్ చేస్తూ దాని గురించి రాశారనమాట. సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేష్ స్పష్టీకరణ. 3 నెలల్లో సోషల్ మీడియా చట్టం, జగన్ హయాంలో లడ్డు అపవిత్రం అయినా రాజకీయాతీతంగా హిందువులందరూ క్షమాపణ చెప్తున్నా, కల్తీ బాధ్యులను వదిలిపెట్టుకోపం, పవన్ కళ్యాణ్ జీవితాంతం పెద్దన్నే, రెడ్ బుక్ జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెరుస్తామని చెప్పేసి మాట్లాడారనమాట. సో ఈ ఇంటర్వ్యూ వచ్చేసి ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేశారనమాట. ఇక బీహార్ కిరికిరి, సునీల్ నాయక్ చట్టపరమైన రక్షణ, అరెస్ట్ చేయాలంటే అనుమతి కావాల్సిందే, ఏకంగా బీఎస్ఎస్ చట్టానికి సవరణ చేసిందంట బీహార్ గవర్నమెంట్. సో కేంద్ర బలగాల కోసం కేంద్రం తెచ్చిన సెక్షన్, అందులోని వెలుసుబాటు వాడుకుంటూ బీహారు రాష్ట్ర పోలీస్ బలగాలు కూడా వర్తింపజేసేలాగా చేసిందంట. సో ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ మద్యం కేసు గురించి రాశారండి. ఢిల్లీ మద్యం కేసు మాయా మిథ్య, కేజ్రీవాల్, కవిత, సిసోడియా సహా నిందితులకి క్లీన్ చిట్టు, సిబిఐ కోర్టు సంచలన తీర్పు అని చెప్పేసి ఢిల్లీ మద్యం కేసు గురించి రాశారండి. సిబిఐని కడిగి పారేసిన రౌస్ అవెన్యూ జడ్జి జితేంద్ర సింగ్, కేసు దర్యాప్తు మొత్తం తప్పులు తడక, ముందే నిర్ణయించుకుని ఊహల ఆధారంగా కేసు నమోదు చేశారు. అక్కడ ఇక్కడ విన్న మాట ఆధారంగా కేసు నిర్మించారు. కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదని చెప్పేసి నిన్న రౌస్ అవెన్యూ కోర్టు కామెంట్ చేసిందండి. సో అట్లాగే రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సమాచారం లేకుండా నిందితుడిగా చేర్చడం రూల్ ఆఫ్ లాకి విరుద్ధం, మాగుంట ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్ని కుట్రలో ఇరికించారని చెప్పేసి కోర్టు అభిప్రాయపడింది అనమాట. సో దీని తీర్పు గురించి కేజ్రీవాల్ స్పందించారండి. ఆయన ఏమన్నారంటే, ఆపై మోదీ షా కుట్ర, మేము అవినీతి పరులం కాదని కోర్టు కూడా చెప్పింది. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి, ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు పెట్టాలి, బీజేపీకి 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి నేను ఆయన ఒక ఛాలెంజ్ విసిరారండి. సో అప్రూవర్లుగా మాటాలనే పరమ సత్యాలు సిబిఐ భావించింది. ఇలాంటి కేసును అల్లినందుకు గాను దర్యాప్తు అధికారిని విచారించాలని చెప్పేసి జడ్జి జితేంద్ర సింగ్ బాగా ఘాటుగా వ్యాఖ్యానించారంట. అట్లాగే విడాకులు ఇప్పించండి అని చెప్పేసి టీవీకి అధినేత ఉన్నారు కదా, విజయ్ జోసెఫ్, యాక్టర్, తమిళనాడు యాక్టర్ అండ్ పొలిటీషియన్, ఆయన భార్య కేసు వేసిందంట, అంటే విడాకులు ఇప్పించండి అని చెప్పేసి. సో దాని గురించి ప్రధానంగా రాశారు. విడాకులు ఇప్పించండి, టీవీకి చీఫ్ విజయ్ భారత్ సంగీత పిటిషన్, భర్తకు మరో నటితో సంబంధం ఉందని ఆరోపణలంట. ఇక ఈనాడులో చూసుకుంటే, హైకోర్టుకు తొలి ప్రధాన మహిళా న్యాయమూర్తి అండి. సో జస్టిస్ లీసా గిల్పైన సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం 2 నెలల ముందే సీజే పదవులు భర్తీ చేసే సాంప్రదాయానికి శ్రీకారం అని చెప్పేసి హెడ్లైన్ పెట్టి రాశారనమాట. ఇక 1,00,000 కోట్లతో ఉద్యాన హబ్, రాయలసీమను ప్రపంచ నెంబర్ 1గా చేస్తాం, 40 లక్షల ఎకరాల్లో సాగు, 100 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యం అని చెప్పేసి ఒక వార్త రాశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడిన అంశాల గురించి రాశారనమాట. సో 40 లక్షల ఎకరాల్లో సాగు, 100 కోట్ల టన్నుల ఉత్పత్తి అంటే లక్ష్యం అంట. సమర్థ జల నిర్వహణలో నీటి ఎద్దడి నివారణ, వ్యవసాయ హద్దులపై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. లోకేష్ గారి ఇంటర్వ్యూ గురించి రాశారు. జగన్ గారి పేరు రెడ్ బుక్లో ఉందో లేదో త్వరలో తెలుస్తుంది, తిరుమల లడ్డు కల్తీ బాధ్యులు ఎవరు తప్పించుకోలేరు, 11 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా దూరంగా ఉంచాలని చెప్పేసి నేను ఒక ఇంటర్నేషనల్ మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడారనమాట. ఇక కేజ్రీవాల్, కవితకు క్లీన్ చిట్, మనీష్ సిసోడియా మరో 20 మందికి కూడా విముక్తి, ఢిల్లీ మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు, సిబిఐ అభియోగాలు నిరాధారం అంటూ కొట్టివేత. దీని ప్రధానంగా రాశారు. ఇక చూసుకుంటే, ఆఫ్ఘాన్, పాకిస్తాన్లో నెత్తిటేర్లు అంటండి. పరస్పర భీకరదాడులు చేసుకున్న పొరుగు దేశాలు, 274 మంది తాలిబాన్లు హతమార్చామన్న ఇస్లామాబాద్, 55 మంది పాక్ సైనికులు హతమార్చామన్న కాబుల్. ఇక ఆఫ్ఘనిస్తాన్తో బహిరంగ యుద్ధమేనని చెప్పేసి నిన్న పాకిస్తాన్ మిలిటరీ బాస్ మాట్లాడారండి. ఇంకా సాక్షిలో చూసుకుంటే, ఆఫ్ఘన్పై పాక్ దాడులు అని చెప్పేసి రాశారు, ఒక వార్త రాశారు. ప్రచండ్లో రాష్ట్రపతి ముర్ము, యుద్ధ హెలికాప్టర్ ప్యాసింజర్లో ప్రచండ్లో రాష్ట్రపతి ముర్ము కో పైలట్గా 25 నిమిషాలు ప్రయాణించారంట. డిఎంకేలోకి పన్నీర్సెల్వం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం సీఎం స్టాలిన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారంట అండి. సో లడ్డు వద్దని ఆయన, చర్చ జరగాల్సిందే, లడ్డు ఇందాపూర్ హెరిటేజ్పై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు, చర్చకు సరేనంటూనే అధికార పక్షం పలాయన. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు